నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అఖిల సంగీత్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మా బ్యాక్ సైడ్ ఏముంది చూసారా, సకురా ప్లాంట్స్. అండ్ ఇదేదో బిల్డింగ్ చాలా బాగుంది, వింతగా అనిపించింది. ఒక బిల్డింగ్ మొత్తం ఒక డిజైన్, మెహందీ కోన్ డిజైన్ వేసినట్టుగా ఒక మౌల్డ్ చేసేసారు దాన్ని. చాలా బాగుంది, ఇదైతే కొత్తగా అనిపించింది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే టీమ్ ల్యాబ్ బార్డర్లెస్కి అనమాట. టీమ్ ల్యాబ్ అని చెప్పి చాలా బాగుంటుంది. ఎవరైనా జపాన్ టోక్యోకి వస్తే మాత్రం మిస్ అవ్వద్దు, ఆ ప్లేస్కి తప్పకుండా ట్రై చేయండి, వెళ్ళండి, చాలా బాగుంటుంది. లెట్స్ సీ, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అన్నట్టు మర్చిపోయాను, చాలామంది చూస్తున్నారు మా వీడియో. అయితే నచ్చినట్టుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అది. ఓకే, మీ సపోర్ట్ మాకు కావాలి. ఓకే, ఎంజాయ్ ద వీడియో. సో హియర్ వి ఆర్ టీమ్ ల్యాబ్ బార్డర్లెస్కి లోపలికి వెళ్ళబోతున్నాము. మేమైతే టికెట్ ఆన్లైన్లోన మా వారు బుక్ చేసేసారు. సో ముందు నేను మీకు టికెట్ ఎంత పడ్డది ఏంటి అని నేను మీకు చెప్తాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాము. సో ఇక్కడ లాకర్ అంట ఇచ్చారు, ఇది పెయిడ్ ఏంటా అని చూద్దాము. సో నెక్స్ట్ ఇక్కడ చాలానే ఉన్నాయి స్ట్రాలర్స్ కూడా ఇక్కడ మనం పెట్టేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ లాక్స్ ఇచ్చారు కదా. సో ఇది మనం వచ్చేసి స్ట్రాలర్ని ఇలాగా ఫోల్డ్ చేసేసి లాక్ చేసుకోవచ్చు అనమాట. ఈ కీ మనం ఉంచుకొని రిటర్న్ వెళ్ళినప్పుడు మనం ఓపెన్ చేసి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఐ థింక్ ఇట్స్ లాకర్, దీస్ ఆర్ లాకర్స్ ఆర్ ఫ్రీ. సూపర్గా ఎంజాయ్ చేస్తుంది. సో ఈ రూమ్ అంతా ఫ్లవర్స్, పెటల్స్, బ్లూజమ్స్ లాగా భలే ఉంది. నెక్స్ట్ ప్లెజెంట్ స్మెల్ కూడా వస్తుంది, ఫ్లవర్ స్మెల్ లాగా చాలా బాగుంది. మా బుజ్జి తల్లి రియాక్షన్ చూస్తే అర్థమైపోతుంది. బార్డర్లెస్ అని ఎందుకు వచ్చిందంటే ఈ ఆర్ట్ వర్క్ ఏదైతే ఉందో ఒక ఫ్లోలో వెళ్తుందంటది అనమాట. ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్స్తోని. సో ఇట్ హ్యాస్ నో బార్డర్స్ అనమాట, అందుకు బార్డర్లెస్ అనుకొని చెప్పేసి టీమ్ ల్యాబ్ విత్ బార్డర్లెస్ అనుకొని వచ్చింది ఈ పేరు. మేమైతే ఆన్లైన్లోనే టికెట్ బుక్ చేసుకున్నాము. సో మాకు ప్రైస్ వచ్చేసి 5400 yen అనింది పర్ హెడ్ పడ్డది. సో ఈ ప్రైసెస్ ఏమించి డేట్ బై డేట్ మారుతూ ఉంటుంది. ఇది అంతా ఒక డిఫరెంట్ డిజిటల్ టెక్నాలజీ, ఇదంతా చాలా బాగుంది కదా. సో ఇక్కడ ఏంటి అంటే ఒక్కొక్క రూమ్ ఉన్నాయి కదా. సో అలాగే ఇది థీమ్ అనేది అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటున్నాయి అన్నమాట. మళ్ళీ మనం వెనక్కి ముందుకి రావచ్చు. సో అలాగా మనం ఈ థీమ్స్ అన్ని మనం కవర్ చేయొచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈవెన్ కింద కూడా చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్, ఇవి అన్నీను చాలా బాగున్నాయి. ప్లెజెంట్ స్మెల్ కూడా వస్తుంది అనమాట, మనం ఒక డిఫరెంట్ వాల్లో ఉన్నట్టు. చాలా బాగుంది. వావ్, రోజు స్మెల్ అంటే భలే వస్తున్నాయి, బ్యూటిఫుల్ గా ఉంది. స్మెల్ అయితే అద్దిరిపోతుంది తెలుసా, నిజంగా నేను చెప్పలేకపోతున్నాను. చాలా బాగుంది, రిఫ్రెషింగ్ గా ఉంది. హెయిర్ అని ఎయిర్ ప్యూరిఫై గా చాలా బాగుంది అంతా స్మెల్ అంటున్నాను. నేను ఒక్కటి రికమెండ్ చేస్తాను ఇక్కడికి వచ్చిన వాళ్ళు. సో ప్రిఫర్ లైట్ కలర్స్ ఆర్ వైట్ కలర్. సో ఎందుకంటే డార్క్ కలర్గా ఉంటుంది ఇక్కడ లైటింగ్ అంతును. సో ఫొటోస్ అయితే మంచిగా రావాలి అంటే ప్రిఫర్ లైట్ కలర్స్ అని నా సజెషన్ అనమాట.
మేము అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఒక డిఫరెంట్ టెక్నాలజీలోకి వస్తున్నట్టు అనిపిస్తుండేది. చాలా అంటే చాలా బాగుంది. మన చాలా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. చాలా బాగుంది. అండ్ ఇక్కడ అంతా ఒక మ్యాప్లెస్ లాగా అనిపిస్తుంది. కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే అవుతున్నాం అనమాట. ఏది కవర్ చేసాము, ఏది చూడలేదు, ఇది చూసామా అది చూసామా అనుకొని చెప్పేసి. బట్ స్టిల్ వి ఎంజాయ్డ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. చూడండి, మా అత్తమ్మ మావగారు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇది అవుతుంది ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్ ఫిష్ అక్వేరియం అనమాట. ఏంటి ఆర్ట్ వర్క్ అంటుంది, ఫిష్ అక్వేరియం అనుకుంటుంది అని అనుకోవద్దు. సో నేను క్లియర్గా చెప్తాను ఏంటి అంటే. సో ఇక్కడ ఒక డ్రాయింగ్ మనం వేయచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఏదైతే మనం ఆ డ్రాయింగ్ వేస్తామో దాన్ని స్కాన్ చేసి ఈ ప్రొజెక్షన్ అనేది అవుతుంది అనమాట. సో మనం చేద్దాము. ఇక్కడ చాలా ఫిషెస్ అన్నీ సీ ఫిషెస్ ఏమైతే మీకు కనిపిస్తున్నాయో సో ఇవన్నీ ఎవరో ఒక డ్రాయింగ్ వేసినవే అనమాట. సో ఇప్పుడు కూడా మేము వెళ్ళి డ్రాయింగ్ వేసి సో మీకు కూడా నేను ఏవైతే మేము చూస్ చేసుకుని డ్రాయింగ్ వేస్తామేమో మీకు చూపిస్తాను. సో బై డిఫాల్ట్ ఇక్కడ ప్రింట్అవుట్ స్కెచ్అవుట్స్ అనేది ఉంటుంది. సో మనం ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు. సో మేమైతే చాలా సీరియస్గా డ్రాయింగ్ అయితే వేసేసుకుంటున్నాం అనమాట. మా మావయ్య గారు అయితే సీ హార్స్ అనేది చూస్ చేసుకున్నారు. అండ్ మా అత్తమ్మ అయితే జెల్లీ ఫిష్ అని సెలెక్ట్ చేసుకున్నారు. నేను టార్టాయిస్ అండ్ మా వారు అయితే షార్క్ అనమాట. సో మా తల్లికి బుజ్జి తల్లికి అయితే బేబీ షార్క్ రైమ్ చాలా ఇష్టము. సో అందుకే చెప్పేసి బేబీ షార్క్ చూస్ చేసింది తను. సో ఇప్పుడైతే కలరింగ్ వేస్తున్నాము. ఇక్కడ వాళ్ళు కలరింగ్ కూడాను ఎంత బాగా సెటప్ చేశారు అని అంటే ఈవెన్ క్రయాన్స్ కానీ ఆ సిట్టింగ్ కానీ ఎంత బ్యూటిఫుల్గా సెటప్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. जब पेर रहा है बेबी शार्क सी हार्ट चिल्ली फिश. మా డ్రాయింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇంక ఇక్కడైతే స్కాన్ చేయబోతున్నారు. ఇక్కడ మా డ్రాయింగ్ అనేది స్కాన్ చేసిన తర్వాత అక్కడ స్క్రీన్ మీద డ్రాప్ అవుతుంది అంట. సో లెట్స్ సీ. సో ఇలా పేరు రాసుకోవడం ఒక చాలా బెనిఫిట్ అనిపించింది నాకైతే. ఇక్కడైతే చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. చాలా వరకు చాలామంది డ్రాయింగ్ వేసి ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు కదా. సో మనకైతే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఓకే ఇది మనది అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో మీకైతే ఇది నచ్చింది అనుకుంటున్నాను. మాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్ అయితే. మీరు ఇక్కడ వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది అయితే మా అత్తమ్మ గీసారు, సురు ఫ్యామిలీ అని చెప్పేసి. అండ్ దిస్ ఇస్ మా మావయ్య గారు వేశారనమాట. సో శోభారాజ్ అతని పేరు ఇలా రాసుకున్నారు. అండ్ దిస్ ఈజ్ మైన్. నచ్చిందా? ఏదో మేము అంత ఎక్స్పెక్ట్ కాకపోయినా ఏదో గో ఆన్ చేస్తాం. ఇదైతే సూపర్ అద్భుతం తెలుసా, చాలా బాగా నచ్చింది. ఫుల్గా ఫొటోస్ అయితే చాలా బాగుంటాయి. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఫుల్ ఆఫ్ ఒక స్మోక్ వర్షంలా పడుతుంది అనమాట. అదొక కర్టెన్ లాగా చెప్పచ్చు. సో దాని మీద ప్రొజెక్ట్ అయిన ఆ కలర్స్ కానీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. సో ఎలా అనిపించింది? మీరు బాగా నచ్చింది అనుకుంటున్నాను వీడియో. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ప్రతి ఒక్కటి చాలా డిఫరెంట్గా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. తిరిగి మాకు అలిసిపోయాం అనమాట. టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుంది. మాకైతే నచ్చింది. టీమ్ ల్యాబ్ బార్డర్లెస్ అనమాట. ఇది కొత్తగా కట్టారు. చాలా బాగుంది. ఓకే, అందరికీ మళ్ళీ ఇట్స్ మై రిక్వెస్ట్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సాయోనారా.